హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీ అందరికీ ఒక టేస్టీ అండ్ ఈజీ లంచ్ బాక్స్ రెసిపీ చూపించబోతున్నాను. అదేంటంటే పుదీనా రైస్. నేను ఎప్పుడు టైం లేకపోయినా ఆఫీస్కి లేట్ అయిపోతుందంటే ఈ రెసిపీనే చేస్తుంటాను. చాలా క్విక్గా చేసుకోవచ్చు, టేస్టీగా ఉంటుంది, సింపుల్గా ఉంటుంది. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో మన ఇంట్లో ఉండే వాటితోనే చేసుకోవచ్చు అనమాట. ఈ ప్రాసెస్ కూడా చాలా ఈజీగా ఉంటుంది. దీనికోసం ముందుగా రైస్ కుక్ చేసేసుకోవాలి. రైస్లోకి సాల్ట్, కొంచెం ఆయిల్ వేసుకొని కుక్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత మిగతా ప్రాసెస్ అంతా చూసేద్దాం, వచ్చేయండి. ముందు పుదీనాని నీట్గా వాష్ చేసుకొని ఒక మిక్సీ జార్లోకి యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ 2 కట్టలు తీసుకున్నాను, చిన్నవి, 1/2 kg రైస్ కోసం. అలాగే దీనిలో కారానికి సరిపడా పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకోవాలి. నేను ఒక 5 పచ్చిమిర్చిని ముక్కలుగా కట్ చేసి యాడ్ చేసుకుంటున్నాను. కొంచెం వాటర్ వేసేసి మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలి. ఎక్కువ వాటర్ వేసుకోవద్దండి, మరి జారుగా అయిపోతుంది. లైట్గా వాటర్ వేస్తే సరిపోతుంది. వాటర్ వేయకపోయినా సరే పర్వాలేదు. చూసారు కదా, ఇలా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకోవాలి. రైస్కి సరిపడా కడాయి పెట్టుకోండి. దీనిలోకి 1 స్పూన్ వరకు నెయ్యి వేసుకోండి. మీరు మొత్తం నెయ్యితోనే చేసుకోవచ్చు, లేదంటే ఆయిల్తో కూడా చేసుకోవచ్చు. నేను ఇక్కడ నెయ్యి కొంచెం, ఆయిల్ కొంచెం తీసుకుంటున్నాను. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఒక బిర్యానీ ఆకు, 2 యాలకులు, 2 లవంగాలు, ఒక చిన్న దాల్చిన చెక్క, 1 స్పూన్ వరకు జీలకర్ర వేసుకోవాలి. ఇంకా ఎక్కువ స్పైసెస్ ఏం వేయక్కర్లేదండి. దీనికి తక్కువ స్పైసెస్ ఉంటేనే బాగుంటుంది. మామూలుగా పులావ్ లాగా అన్ని బిర్యానీ స్పైసెస్ వేయాల్సిన అవసరం లేదు. ఇవన్నీ కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక మీడియం సైజు ఉల్లిపాయని సన్నగా చీలికల్లాగా కట్ చేసుకోవాలి. నేను వీడియోలో చూపించినట్టు అవి యాడ్ చేసుకోవాలి. ఉల్లిపాయల్ని బాగా ట్రాన్స్పరెంట్ గా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. మరీ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు అవసరం లేదు, ట్రాన్స్పరెంట్ గా అయితే సరిపోతుంది. ఆనియన్స్ ఫ్రై అయ్యేలోపు మీ అందరికీ ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. యూట్యూబ్ లో చాలా లక్షల్లో కుకింగ్ ఛానల్స్ ఉన్నాయి. ఒక్కొక్క ఛానల్లో వెజ్ రెసిపీస్ ఉండొచ్చు, ఒక్కొక్క ఛానల్లో నాన్ వెజ్ రెసిపీస్ ఉండొచ్చు, ఒక్కో ఛానల్లో 2 కలిపి ఉండొచ్చు. కానీ హెల్దీ రెసిపీస్ ఉండే ఛానల్ అయితే మనం చూసుండము. ఓన్లీ హెల్దీ రెసిపీస్ ఉండే ఛానల్ హెల్దీ బీ హ్యాపీ ఛానల్ నేమ్లోనే తెలుస్తుంది కదా. అయితే అది హ్యాండిల్ నేమ్ నేను స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తాను, ఒకసారి చూడండి. @MeSwati393 అని కొడితే వస్తుంది ఈ ఛానల్. చాలా బాగున్నాయి రెసిపీస్ అన్ని కూడా, హెల్దీగా ఉన్నాయి అనమాట. హెల్దీ రెసిపీస్, షుగర్ అలాంటివి వాడకుండా చాలా బాగున్నాయి. ఒకసారి తప్పకుండా ఛానల్ చూడండి. చూసి మీకు నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదామండి. ఆనియన్స్ చూడండి ఇలా బాగా ఫ్రై అయిపోవాలి. ఇప్పుడు దీనిలోకి 1 స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ ని వేసుకోవాలి. మరీ ఎక్కువ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవద్దండి, ఒక చిన్న స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. చూడండి, నేను ఇక్కడ వీడియోలో చూపించాను కదా, ఇంత వేసుకుంటే సరిపోతుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. అల్లం వేసిన తర్వాత అడుగు పడుతూ ఉంటుందండి, కొంచెం తిప్పుకుంటూనే అల్లంలో నుంచి పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్న పుదీనా పచ్చిమిర్చి పేస్ట్ ని యాడ్ చేసేసుకోవాలి. వాటర్ ఏం వేయద్దండి, ఓన్లీ పుదీనా పేస్ట్ ని వరకే వేసుకోండి. ఒకసారి కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి కుక్ చేసుకోవాలి. మూత పెట్టి కుక్ చేసిన తర్వాత ఈ పుదీనాలో నుంచి ఆయిల్ సపరేట్ అవుతూ ఉంటుంది. అప్పటి వరకు కుక్ చేయాలి, ఎందుకంటే పుదీనాలో కొంచెం పచ్చి వాసన ఉంటుంది కాబట్టి ఆ ఫ్లేవర్ పోయే వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. ఇదిగోండి చూసారు కదా, మూత తీసి చూపిస్తున్నాను. ఆయిల్ కొంచెం ఇలా బయటకు తేలుతూ ఉండాలన్నమాట. ఆల్రెడీ రైస్ లోకి సాల్ట్ వేసుకొని కుక్ చేసుకోమని చెప్పాను కదా, నేను అది చూపించట్లేదు, ఆల్రెడీ చెప్పాను కాబట్టి. అక్కడ మీకు ఒకవేళ సాల్ట్ సరిపోదు అనిపిస్తే రైస్ లో వేసుకున్నది ఇప్పుడు ఈ స్టేజ్ లో యాడ్ చేసుకోండి. నాకైతే కొంచెమే వేసుకున్నాను నేను రైస్ లోకి, అందుకే ఇప్పుడు మళ్ళీ కొంచెం సాల్ట్ ని వేసుకుంటున్నాను. అలాగే నేను తీసుకున్న పచ్చిమిర్చి ఘాటు తక్కువగా ఉన్నాయి, సో నేను కొంచెం కారం కూడా యాడ్ చేసుకున్నాను. మీరు తీసుకున్న పచ్చిమిర్చి కనుక కొంచెం కారంగా ఉంటే మీరు ఇక్కడ కారం వేసుకోవాల్సిన అవసరం లేదు. కారం వేయకుండా ఉంటే మంచి గ్రీన్ కలర్ లో కనిపిస్తుంది, కారం వేస్తే కొంచెం కలర్ చేంజ్ అవుతుంది. అలాగే నేను ఇక్కడ ఒక చిటికెడు బిర్యానీ మసాలా వేసుకున్నాను. చాలా బాగుంటుందండి బిర్యానీ మసాలా వేస్తే. వేసినా వేయకపోయినా పర్వాలేదు, ఫ్లేవర్ కోసం, టేస్ట్ కోసం కొంచెం ఉంటే మాత్రం ఖచ్చితంగా వేసుకోండి. ఇవన్నీ వేసిన తర్వాత ఒకసారి 1 నిమిషం పాటు ఆయిల్లో ఫ్రై అయ్యేలాగా చూసుకోండి. ఇప్పుడు ఇవి మొత్తం ఫ్రై అయిపోయిన తర్వాత విడిగా పేస్ట్ చేసుకోకుండా పేస్ట్ చేసేటప్పుడే కొంచెం పుదీనా ఆకులు ఉంచుకోండి. ఆ పుదీనా ఆకుల్ని ఇప్పుడు యాడ్ చేసుకోండి. ఆ తర్వాత మనం ఉడికించి పెట్టుకున్న రైస్ ని కూడా యాడ్ చేసేసుకోవాలి. రైస్ వేసిన తర్వాత ఎక్కువసేపు కుక్ చేయాల్సిన అవసరం ఏమీ లేదండి. జస్ట్ ఈ పుదీనా ఫ్లేవర్ మొత్తం రైస్ కి పట్టే వరకు 1 నిమిషం పాటు మొత్తం అంతా కలుపుకుంటే సరిపోతుంది. మంటని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని రైస్ కి పుదీనా ఫ్లేవర్ మొత్తం పట్టేలాగా కలుపుకోండి. చూసారు కదా, మొత్తం కలిపేసుకున్నాక కలర్ చేంజ్ అయిపోయింది. అంతేనండి, ఎంతో సింపుల్ గా పుదీనా రైస్ అయితే రెడీ అయిపోతుంది. దీనికి కాంబినేషన్ గా నేను రైతా కూడా ప్రిపేర్ చేశాను. పెరుగులో సాల్ట్, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటే టేస్టీ రైతా రెడీ అయిపోతుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. చూసారు కదా ఎంత సింపుల్ గా అయిపోయిందో, చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. ఇప్పుడు టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాను. కుక్ అవుతున్నప్పుడే నేను రైతా కూడా ప్రిపేర్ చేసేసాను. చాలా సింపుల్గా చేసుకోవచ్చు రైతా కూడా. ఇప్పుడు దీని మీద రైతా వేసుకొని తిని చెప్తాను మీకు టేస్ట్ ఎలా ఉందో.
సూపర్. మసాలా అన్నీ బాగా సెట్ అయ్యాయి, చాలా బాగుంది. చాలా బాగుంది, టేస్ట్ అయితే చాలా బాగుంది. తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేసి మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.